హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్ళిపోదామండి. ఈరోజు వినబోయే నావెల్ పేరు ఆత్రం పెళ్ళికొడుకు. రాసిన వారు బి గీతిక గారు. ఈ ఆత్రం పెళ్ళికొడుకు నావెల్ స్వాతి సపరివార పత్రికలో ఫిబ్రవరి 2016లో పబ్లిష్ అయిందండి. నా మాటల్లో పూర్తి నావెల్ని వినేద్దాం. 8th ఎపిసోడ్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ అండి. ఇది కంటిన్యూ చేద్దాం. 6 అడుగుల మగాడిని పట్టుకొని తన కళ్ళ ముందే కూతురు అలా కొట్టేసరికి ఉలిక్కిపడ్డాడు రాఘవ. గబగబా వచ్చి కూతుర్ని పట్టుకొని వారించబోయాడు. కానీ ఇంకా కోపం చల్లారని పూజిత అప్పటికే మనోజ్ కాలర్ గట్టిగా పట్టుకుని గుంజేస్తూ, ఎవరు నీకు ఫ్రెండు? అసలు నీ వల్లే ఇదంతా. పుట్టినరోజు నన్ను మా నాన్నని ఆత్రిజాతో మాటలు పడేలా చేశావు. అసలు ఇదంతా నీ వల్లే అని మనోజ్ కాలర్ పట్టుకొని ఊపేస్తూ ఒక్కసారిగా ఏడ్చింది పూజిత. పూజిత, ఏంటిది? అతను నొదులు, ఏమన్నా ఉంటే మాట్లాడు. ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా కొట్టడం మర్యాద కాదు అని మందలిస్తూ ఆమె చేతుల్లోంచి మనోజ్ చొక్కాని విడిపించాడు రాఘవ. తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్న ప్రతి చర్యకి తానే బాధితురాలు అవటం, ఈరోజు తండ్రి ముందు ఇలా దోషులా నిలబడి రావటం పూజితకి చాలా అవమానంగా ఉంది. తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయింది పూజిత. ఆమె ఏడుపును చూసి ఆమె తనని కొట్టింది అన్నది మర్చిపోయి దిగులుగా అయిపోయాడు మనోజ్. అతని మనస్సు మెలిపెట్టినట్లయిపోయింది. ఆమెనే చూస్తూ, పూజిత, తప్పు మొత్తం నాదే అని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు అని అరిచాడు మనోజ్. మనోజ్ అంటున్న ఒక్క మాటని వినకుండా చెవిటి దానిలా తలుపేసుకుంది పూజిత. తాను ఊరెళ్ళిన ఈ 10 రోజుల్లో ఏదో జరిగింది అని గ్రహించాడు రాఘవ. కానీ ఏం జరిగి ఉంటుందో అర్థం కాలేదు. ఇప్పుడు మనోజ్ వెళ్ళిపోతే జరిగిందేంటో తనకు అస్సలు తెలిసే అవకాశం ఉండదు అని మాత్రం అర్థమైంది ఆయనకి. అంతే, వెంటనే అతన్ని వెళ్ళనివ్వకూడదు అన్నట్లుగా మనోజ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏం చేశావు నువ్వు? నా బంగారు తల్లి తప్పంతా నీదే అంటుంది అని అనుమానంగా అడిగాడు రాఘవ. పూజిత తన వల్ల బాధపడుతుంది అనే పశ్చాత్తాపంలో ఉన్న మనోజ్, చెప్తాను అంకుల్, మొత్తం మీకు చెప్తాను. మీరు పూజితకి ఫాదర్ కాబట్టి అంతా మీకు చెప్తాను. నేను చేసిన తప్పుని కవర్ చేసుకోకుండా అన్ని వివరంగా చెప్తాను అన్నాడు మనోజ్. నువ్వు చెప్పే మ్యాటర్ ఏమో కానీ చెప్తాను అన్న మ్యాటరే బాగా ఎక్కువ అవుతుంది. ముందు ఏం జరిగిందో చెప్పు అన్నాడు రాఘవ. ఓకే అంకుల్, కూర్చొని చెప్పనా? అదే, మనం కూర్చొని మాట్లాడుకుందామా అని రాఘవ ముఖంలోకి చూసి సందేహంగా అన్నాడు మనోజ్. తల ఊపి కుర్చీని చూపించాడు రాఘవ. మనోజ్ ఒక కుర్చీలో కూర్చొని రాఘవ వంక చూసి, మీరు ఏం చేస్తుంటారు అంకుల్ అని అడిగాడు. అనవసర విషయాలు ఆపి జరిగిందేంటో చెప్పు అని గద్దింపుగా అన్నాడు రాఘవ. చెప్తాను అంకుల్, అంతా చెప్పిన తర్వాత నా మీద మీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు నాకు. అందుకే ముందే నా డౌట్స్ క్లియర్ చేసుకుందామని అన్నాడు మనోజ్. అధిక ప్రసంగాలు వద్దున్నానా అని సీరియస్గా అన్నాడు రాఘవ. ఓకే, పాయింట్కి వచ్చేస్తున్నా. మీరు ఊరెళ్ళిన తర్వాత రోజు నన్ను పెళ్లి కొడుకుని చేశారు అంకుల్. యాక్చువల్గా నాకు ఆ సంబంధం పూర్తిగా ఇష్టం లేదు. నన్ను పెళ్లి కొడుకుని చేసినప్పుడు సుధీర్ పూజితాన్ని తీసుకొని మా ఇంటికి వచ్చాడు. అదే ఫస్ట్ టైం నేను పూజితాన్ని చూడటం. తన్ని చూడగానే అని ఆపాడు మనోజ్. చూడగానే తర్వాత అన్నాడు రాఘవ. తర్వాత నేను సుధీర్కి చెప్పేశాను అంకుల్, పూజిత నాకు నచ్చింది అని. నాకు నచ్చే అమ్మాయి కోసం 25 సంబంధాలు చూశాను, కానీ ఎవ్వరూ నచ్చలేదు. ఆ విషయం సుధీర్కి తెలిసిన పూజితని ఎందుకు చూపించలేదు అని సుధీర్తో దెబ్బలాడాను. నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న నా లైఫ్ పార్ట్నర్ తనే అనిపించింది. అందుకే ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఉద్దేశంతో నా పెళ్లి రోజు యాంటీవైరల్ పిల్స్ తీసుకొని పెళ్లి ఆఫ్ చేసుకున్నాను అన్నాడు మనోజ్. మెడిసిన్స్ గురించి బాగా తెలిసిన రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. అప్పటి నుండి పూజిత వెంటపడి నా ప్రేమని యాక్సెప్ట్ చేయమని అడుగుతూనే ఉన్నాను. నేను చేసిన వాటికి పూజిత తప్పు అనుకుంటున్నారు అందరూ. నన్ను క్షమించండి అంకుల్ అని నిజాయితీగా అన్నాడు మనోజ్. ఆసక్తిగా వింటున్న రాఘవకి జరిగిన దానికి తన కూతురు తప్పేం లేదు అనుకోగానే ఆయన గుండె కొండంత అయింది. అదంతా తన పెంపకమే అని గర్వపడ్డాడు. ఆలోచనలో పడిన రాఘవ వంక చూస్తూ, అంకుల్, నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నా పెళ్లి కుదిరిన తర్వాత తనని ఇష్టపడటం నా తప్పే, ఒప్పుకుంటున్నాను. కానీ తనే నా లైఫ్ అనిపిస్తుంది. తను లేకుండా నేను బతకలేను అంకుల్. ప్లీజ్ అంకుల్, పూజితాని నాకిచ్చి పెళ్లి చేయండి అంకుల్, ప్లీజ్ అని బతిమలాడాడు మనోజ్.
అంతా విని దీర్ఘంగా ఊపిరి పీల్చి వదిలాడు రాఘవ. నువ్వు ఎన్ని అనుకొని ఏం లాభం? అసలు పూజితాకి నువ్వంటే ఇష్టం లేదు కదా అన్నాడు ఆయన. లేదంకుల్, పూజితాకి నేనంటే ఇష్టమే అని కంగారు పడిపోతూ, ఆ విషయం నాకు ఫ్యాషన్ డిజైన్ క్లాస్లోనే తెలిసింది. తను నన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతాను అన్నాను. దానికి పూజిత చచ్చిపోతావా చచ్చిపోతావా అంటూ చాలా వైల్డ్గా రియాక్ట్ అయింది తనే. రేపు మా ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడు అందంకుల్ అంటూ వివరంగా చెప్పాడు మనోజ్. తన కూతురి మనస్సు గురించి తనకే చెప్తుంటే అయోమయం, ఆశ్చర్యం నిండిన ముఖంతో కళ్ళు విప్పా చూస్తున్నాడు రాఘవ. అంతా విని, అయితే ఇప్పుడేమంటావు అని అడిగాడు. అది మీరే చెప్పాలంకుల్ అని బేలగా అన్నాడు మనోజ్. అతని ముఖం చూసి శాంతపడుతూ, చెప్పాల్సింది నేను కాదు, ఆత్రిజ వాళ్ళ నాన్నగారు అన్నాడు రాఘవ. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయటానికి ఆత్రిజ వాళ్ళ నాన్న పర్మిషన్ మీకెందుకు అంకుల్ అన్నాడు మనోజ్. ఎందుకా, ఇంతకుముందే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి అని చెప్పాడు ఆయన. వాళ్ళు ఇక్కడికి వచ్చారా? ఎందుకు వచ్చారు అంకుల్ అని మళ్ళీ అమాయకంగా అడిగాడు. చేయాల్సినవన్నీ చేసి ఏం తెలియని చిన్నపిల్లాళ్లాగా ఎందుకు వచ్చారు అంకుల్ అని అడుగుతున్నావా? ఇంకెందుకు వస్తారు? నువ్వు చేసిన యాక్షన్కి రియాక్షన్ ఇక్కడ పడింది. ముందు వెనక చూడకుండా పూజితతో పాటు వాళ్ళ నాన్నని చాలా మటుకు అనేసింది ఆత్రిజ అని సీరియస్గా చెప్పాడు రాఘవ. వాళ్ళ నాన్నని అంటే మిమ్మల్ని కూడా అనేసిందా అంటూ ఆవేశంగా అడిగాడు మనోజ్. ఒక్క క్షణం తడబడ్డాడు రాఘవ. తలని అడ్డంగా నిలువుగా రకరకాలుగా ఊపాడు. మనోజ్ తలదించుకొని సారీ అంకుల్ అన్నాడు. సరే సరే, ఇదంతా మీ అమ్మ నాన్నకు తెలుసా అని అడిగాడు ఆయన. నాకు ఫాదర్ మదర్ లేరు అంకుల్, నా చిన్నప్పుడే పోయారు. నాకున్నది మా బామ్మ, అన్నయ్య, వదినే అన్నాడు మనోజ్. అతని వంక జాలిగా చూశాడు రాఘవ. మరి పూజిత గురించి మీ బామ్మకు చెప్పావా? లేదంకుల్, ఫస్ట్ మీకే చెప్పాను. బట్ పూజిత విషయం, పూజితని ఇష్టపడుతున్నా అన్న విషయం మా అన్నయ్యకు తెలుసు అన్నాడు మనోజ్. జరిగిందంతా విన్నాక ఏం చేయాలో తోచలేదు రాఘవకి. అందులోనూ సుందరరామరాజు గారు ఆత్రిజలను చూసిన తర్వాత రాఘవ ఆలోచనలు మొద్దుబారినట్లుగా అయిపోయాయి. మీరు పూజిత దగ్గరకు వెళ్ళండి అంకుల్, తను ఇంకా ఏడుస్తుందేమో, నన్ను చూస్తే కోపం తెచ్చుకుంటుంది, నేను బయలుదేరుతాను అంటూ కుర్చీలో నుంచి లేచాడు మనోజ్. మనోజ్ మాటల్ని ప్రవర్తనని గమనించిన కొద్దిసేపట్లోనే మనోజ్ మంచి కుర్రాడని అర్థమైంది రాఘవకి. కానీ మనోజ్కి తగింది ఎవరు? అతను పూజితాని పెళ్లి చేసుకోవాలా, ఆత్రిజని పెళ్లి చేసుకోవాలా? ఇప్పటి వరకు లోకానికి తెలియని సుందరరామరాజు గారి కన్న కూతురు పూజితాని పెళ్లి చేసుకోవాలా, లేక తన కన్న కూతురైన ఆత్రిజని పెళ్లి చేసుకోవాలా? మనోజ్కి ఇష్టం లేకపోయినా పెళ్లి కుదుర్చుకున్నారు కాబట్టి నా సొంత కూతురు ఆత్రిజానే చేసుకోమని శాసించాలా అన్న ఆలోచనలు రాఘవ మెదడుని వేడెక్కిస్తున్నాయి. ఆ గజీబిజీ ఆలోచనలోంచి బయటకు వస్తూ, సరే తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు అన్నాడు రాఘవ. మనోజ్ వెళ్ళగానే పూజిత, బంగారు తల్లి, పూజిత అని పిలుస్తూ ఆమె గదివైపు వెళ్ళాడు రాఘవ. పూజిత ఒక గొప్పింట్లో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పెరగాల్సిన బిడ్డ అన్న భావనతోనే ఇన్నేళ్లు పూజితాని మహారాణిలాగా అపురూపంగా చూసుకుంటూ వచ్చాడు రాఘవ. సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. ఆత్రిజ రాయిలా నిలబడిపోయింది. ఇంటికి వచ్చినప్పటి నుంచి సుందరరామరాజు గారు కూతుర్ని బుజ్జగించి ఏదో ఒక సంజాయిషి చెప్తూనే ఉన్నాడు. కానీ వాటిని పట్టించుకోలేదు ఆత్రిజ. మధ్యాహ్నం భోజనానికి రమ్మని ఆత్రిజని గట్టిగా పిలుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు సుందరరామరాజు గారు. అదుగో అప్పుడు తనలోని కోపానంత కక్కుకుంటూ, నాకేం అర్థం కావట్లేదు డాడ్, మీ బిహేవియర్ ఏంటో, నేను ఎంత వద్దని చెప్పినా ఎందుకు వెళ్ళావు? నేను దాన్ని పిలవద్దు అన్నాను, బట్ నువ్వు పిలవటానికి వెళ్ళావంటే ఐ అండర్స్టూడ్ డాడ్. నేను నో అన్నా కూడా నువ్వు వెళ్ళి వాళ్ళని పిలవాల్సిన అవసరం నీకేంటి అని నిలేసింది ఆత్రిజ. కూతురికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు సుందరరామరాజు గారికి. పూజిత రూపాన్ని చూడకముందే ఆమె స్పర్శ తనలో ఏదో అనురాగాన్ని తట్లేపిందని చెప్పటానికి ఆయనకి మనస్సు రాలేదు. పూజిత రూపాన్ని చూసిన తర్వాత ఆ అనురాగం మమతానురాగంగా మారిందంటే ఎవరైనా నమ్మలేని విషయమే. అందుకే ఏమీ చెప్పలేక ఆధారం కోసం తన కోటు జేబులో నుంచి ఒక ఫోటోను తీసి పట్టుకున్నారాయన. అరే నాన్న అని ఆప్యాయంగా పిలిచి ఫోటోని ఆత్రిజకిచ్చారు. ఆ ఫోటో తీసుకుని చూసింది ఆత్రిజ. దాన్ని చూడంగానే ఆమె నిశ్చలమైపోయింది. కొన్ని సెకండ్లు స్తబ్దుగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో సన్నని కన్నీటి పొరమెదిరింది. ఆ ఫోటో ఆత్రిజ వాళ్ళ అమ్మ ప్రభావతిది. ప్రభావతి చనిపోయినప్పుడు తీసిన ఫోటో అది. దాని మీద నుంచి చూపు తిప్పుతూ ఇప్పుడు తండ్రి ఈ ఫోటో ఎందుకు చూపించారో అర్థం కాక
తండ్రి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది ఆద్రిజ. బాగా అబ్జర్వ్ చేసి చూడరా నాన్న, అమ్మ కళ్ళని చూడు అని చెప్పారు సుందరరామరాజు గారు. అలా అంటూ ఉన్నప్పుడు ఆయన గొంతు భారంగా మారింది. ఆద్రిజ ఆ ఫోటోని తల్లి కళ్ళ వంక చూసింది. అందులో ఆవిడ రెప్పలు మూసి ఉన్నాయి. ఏమీ అర్థం కాక ఆ ఫోటోని తండ్రిని మార్చి మార్చి చూసిందామా. అమ్మకి కంటిరెప్ప మీద పుట్టిమచ్చ ఉందిరా, అదే మీ అమ్మకి అందం అనుకునేవాణ్ణి అన్నారు సుందరరామరాజు గారు. ఈసారి బాగా పరిశీలనగా ఫోటోను చూసింది ఆద్రిజ. నల్లగా కనిపిస్తున్న పుట్టిమచ్చ ఆద్రిజకి బాగా విచిత్రంగా అనిపించింది. ఎప్పుడు తల్లి ఫోటోల్ని గమనించనందుకు నొచ్చుకుంటూనే తండ్రి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాడా అన్నట్లుగా సందేహంగా చూసిందామా. పూజితాకి అదే కంటిరెప్ప మీద ఇలాగే పుట్టిమచ్చ ఉందిరా అని ఉద్వేగంగా అన్నారాయన. అంతే. వెంటనే చాలా తేలిగ్గా నిట్టూర్చి, అలాగే పుట్టిమచ్చ ఉంటే ఇప్పుడేంటి అని కోపంగా మొహం పెట్టింది ఆద్రిజ. అమ్మకి ఉన్నట్టే ఉంది కదా, అందుకేనేమో పూజితాన్ని చూస్తుంటే అని ఆపేశారు సుందరరామరాజు గారు. పూజితాన్ని చూస్తుంటే మమ్మీ గుర్తుకొస్తుందా? ఇంకా నయం, మమ్మీనే పూజితగా పుట్టింది అనలేదు. ఇంత ఫూలిష్గా ఆలోచిస్తున్నావేం డాడ్? కంటి మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళందరూ మమ్మీకి డూప్సే అంటే ఎలాగా అని తండ్రి మీద జాలి పడుతున్నట్లుగా అడిగిందామా. అదొక్కటే అని కాదురా, సంథింగ్ ఈజ్ దేర్. నువ్వొక్కసారి అమ్మ ఫోటోల్ని బాగా చూడు, పూజితాలో అమ్మ పోలిక కనపడటం లేదు అని ఎంతో ఉద్వేగంతో అన్నారాయన. ఆద్రిజ పుట్టి నెలల వయసులో ఉండగానే ఆమె తల్లి ప్రభావతి చనిపోయింది. తల్లి ముఖం కూడా తెలియకుండా పెరిగింది ఆద్రిజ. తెలియాల్సిన అవసరం రాకుండా పెంచారు సుందరరామరాజు గారు. ఇప్పుడు తండ్రిలోని ఉద్వేగానికి విచలితురాలైపోతూ ఫోటో వంక పరీక్షగా చూసింది ఆద్రిజ. ఆమె అలా మెత్తబట్టం కోసమే చూస్తున్న ఆయన ఆద్రిజ చేతిని పట్టుకొని గబగబా బెడ్రూమ్లోకి తీసుకెళ్లారు. ఒకలాంటి భావావేశంతో పాత ఫోటో ఆల్బమ్ను తీసి ఉద్వేగంగా మంచం మీద పడేస్తున్నారు ఆయన. ఆ బరువైన ఆల్బమ్లు ఫోమ్ బెడ్ మీద పడుతూనే రబ్బర్ వాటిలాగా ఎగిరెగిరి పడుతున్నాయి. మంచం మీద కూర్చొని ఒక ఆల్బమ్ను చేతుల్లోకి తీసుకుంది ఆద్రిజ. అంత క్రితం వరకు చిందులేసిన కోపాన్ని మరచిపోయి చిన్నప్పుడెప్పుడో చూసిన ఆ ఫోటోలోని తల్లి ముఖాన్ని గుర్తు చేసుకుంటుంది ఆద్రిజ. ఊహ తెలిసాక ముఖమే సరిగ్గా గుర్తుంటున్న తల్లి రూపాన్ని మెదడు పొరల్లో వెతుక్కుంటుందామా. ఆమె చేతులు యథాలాపంగా ఆల్బమ్స్ని తిరిగేస్తున్నాయి. అది పూర్తవుతూనే మరో ఆల్బమ్ తీసింది. దాని తర్వాత మరొకటి, ఇంకొకటి. ఫోటోలు తిరిగేస్తున్న కొద్దీ తల్లి పోలికలు పూజితాలు లీలగా తెలుస్తున్నట్లుగా అనిపించింది ఆద్రిజకి. బాగా బరువుగా ఉన్న మరో ఆల్బమ్ను చేతుల్లోకి తీసుకుంది. దాన్ని తెరుస్తూనే ఒళ్ళు గగురు పొడిచినట్లయిపోయింది ఆమెకి. అది సుందరరామరాజు గారు ప్రభావతిల పెళ్లి ఆల్బమ్. అందులో ఉన్న ఫోటోల్లో ప్రభావతిని మాత్రమే చూస్తుంది ఆద్రిజ. ఆల్బమ్ని బాగా పైకెత్తి కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చూస్తుంది. సిగ్గుతో కళ్ళు వాల్చిన తల్లి ఫోటో చూడగానే మ్రాన్పడిపోయింది. పూజిత అంత వయసున్న తన తల్లి ఫోటో చూస్తుంటే, పూజితాన్ని చూస్తే తన తల్లిని ఆవిడ్ని చూస్తే పూజితాని చూడక్కర్లేదు అన్నట్లుగా ఉంది. ఒకరి పోలికల్లో మరొకరు ఎలా అవుతుంది ఇలాగా అని తీవ్రమైన ఆలోచనలో పడిపోయిందామా. సడన్గా ఆద్రిజకి పొద్దున్న పూజిత వాళ్ళింట్లో పూజిత వాళ్ళ డాడీ, నువ్వు ఇలా తయారవుతావు అని తెలిస్తే అప్పుడే నీ చావుకి నిన్నే వదిలేసేవాళ్ళం అన్న మాటలు హఠాత్తుగా గుర్తొచ్చాయి. తండ్రి అన్నట్లు సంథింగ్ ఈజ్ దేర్ అనిపించింది ఆద్రిజకి. అంతే. అలా అనిపించగానే చటుక్కున ఆల్బమ్ పక్కన పడేసి గబగబా బయటకు నడిచిందామా. తన కన్నతల్లి రూపం మెదడు నిండా ఆక్రమించుకున్నాక ఎందుకో ఒక్కసారి పూజితాని, ఆమె కనురెప్పల మీద ఉన్న తండ్రి చెబుతున్న ఆ పుట్టి మచ్చని వెంటనే చూడాలి అన్న కుతూహలం కలిగింది. ఆమె డ్రైవ్ చేస్తున్న కారు కొన్ని నిమిషాల్లోనే పూజిత ఇంటి ముందు ఆగింది. కాలింగ్ బెల్ కొట్టి ఉద్వేగంగా తలుపు ముందు నించుంది ఆద్రిజ. తలుపు తీసిన రాఘవ బయట నుంచున్న ఆద్రిజను చూసి ఆశ్చర్యపోతూ, రామ్మా రా అని సంతోషంతో లోపలికి ఆహ్వానించాడు. ఆద్రిజ లోపలికి రాగానే కూర్చోమని చెప్పి గబగబా పూజ గదిలోకి వెళ్ళి అక్షింతలు తెచ్చాడు రాఘవ. వాటిని కుర్చీలో కూర్చున్న ఆద్రిజ తలపై చల్లుతూ, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లు తల్లి. ఉదయం కోపంగా కేకలేసిన ఆయన ఇప్పుడు ఆశీర్వదిస్తుంటే ఆశ్చర్యపోయింది ఆద్రిజ. విధి ఒక్కోసారి జీవితాన్ని చాలా చిత్రంగా ముడులు వేసి చోద్యం చూస్తుందమ్మా అని గోడకు వేలాడుతున్న ఫోటో వంక చూపిస్తూ, అమ్మా ఆద్రిజ, వెళ్ళి ఆ ఫోటోకు దండం పెట్టిరామ్మా అని చెప్పాడు రాఘవ. ఆయన మాటల్ని పట్టించుకోకుండా పూజిత కోసం లోపల గదుల వైపు చూసింది ఆద్రిజ. రాఘవ ఆజ్ఞాపిస్తున్నట్లుగా మళ్ళీ చెప్పాడు. అయోమయంగా ఆయన్ని చూస్తూ
ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టిందామా. ఆ ఫోటో వంక ఆత్రిజ వంక తృప్తిగా చూశాడు రాఘవ. అయోమయంతో ఊగిసలాడుతున్న ఆత్రిజ దగ్గరకొచ్చి, ఈ ఫోటోకి దండం ఎందుకు పెట్టమన్నానా అనుకుంటున్నావా అని ఒక్క సెకన్ ఆగాడాయన. ఎందుకంటే ఆమె నీకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి అని ఖంగుమన్న కంఠంతో చెప్పాడాయన. ఆయన మాటలు వినగానే తన పక్కన బాంబు పేలినందుగా ఉలిక్కి పడిపోయింది ఆత్రిజ. కొన్ని క్షణాల క్రితం తన కన్న తల్లి అనుకుంటూ ప్రభావతి ఫోటోల్ని చూసి మెదడు నిండా ఆ రూపాన్నే నింపుకొని ఇక్కడికి వచ్చిన ఆమెలో రాఘవ చెప్పిన విషయం కల్లోలాన్ని రేపింది. రాఘవ వైపు తిరిగి నమ్మలేనట్లుగా కళ్ళని విప్పార్చుకుంటూ చూసిందామా. ఆత్రిజ ఆశ్చర్యాన్ని గమనించిన ఆయన, నువ్వు నిస్సందేహంగా మా బిడ్డవే తల్లి అని ఆత్రిజ వంక అపురూపంగా చూశాడు రాఘవ. ఆయన చెప్తున్నది వింటున్న ఆత్రిజకి నోట మాట రాలేదు. గుడ్లప్పగించి ఇదెలా సాధ్యం అన్నట్లుగా ఆయన్నే చూస్తుందామా. మాకు నువ్వు పుడుతూనే గుండెకి హోల్తో పుట్టావురా. నువ్వు పుట్టగానే ఊపిరి తీసుకోవటం చాలా కష్టపడుతున్నావు. పరీక్షల్లో నీ గుండెల్లో రంధ్రం ఉందని తెలిసింది. నేనేమో లక్షలు ఖర్చు పెట్టి నీకు వైద్యం చేయించే పరిస్థితిలో లేను. ఇక నువ్వు బతకవని చెప్పి అనుకున్నాం. కానీ అదే రోజు వేరే కాన్పు కేసులో సుందర్రామరాజు గారి భార్యకి సిజేరియన్ చేయాల్సి వచ్చింది. కాంపౌండర్గా డాక్టర్ మెర్సీకి సహాయంగా ఉన్న నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. సుందర్రామరాజు గారు స్థితిమంతులు, బిడ్డకి గుండె ఆపరేషన్ చేయించడం వారికి చాలా సులువు. ఆ ఆలోచన రావటంతోనే డాక్టర్ మెర్సీతో మాట్లాడాను. సుందర్రామరాజు గారి బిడ్డని మా బిడ్డగా, మా బిడ్డని సుందర్రామరాజు గారి బిడ్డగా తారుమారు చేయమన్నాను. మొదట ఒప్పుకోకపోయినా నీ ప్రాణాల్ని కాపాడటం కోసం ఆవిడ నేను సుందర్రామరాజు గారి చేతుల్లో పెట్టింది. ఆ వెంటనే నీకు ఆపరేషన్ చేయించడం కోసం సుందర్రామరాజు గారు నిన్ను తీసుకొని ఇతర దేశాలకు వెళ్ళిపోయారు అని చెప్తుంటే రాఘవకి ఆనాడు పడిన వేదనంతా మనస్సులో మిదిలి కళ్ళు చెమ్మగిల్లాయి. రాఘవ మాటలు ఆత్రిజ మనస్సును నీరుగారుస్తున్నాయి. నిన్ను ఇచ్చేసిన తర్వాత పూజితాన్ని తీసుకొని అక్కడి నుంచి ఇల్లు మారిపోయాం. నిన్ను వాళ్ళకి ఇచ్చేసిన విషయం నేను తట్టుకోగలిగాను, కానీ మీ అమ్మ దాన్ని జీర్ణం చేసుకోలేకపోయింది. నేను డబ్బు సంపాదించలేకపోవటం వల్లే, నా అసమర్థత వల్లే 9 నెలలు మోసి తను కన్న తన సొంత కూతుర్ని పారేసుకోవాల్సి వచ్చింది అంటూ ప్రతి క్షణం బాధపడేది. నిన్నే తలుచుకుంటూ ఆ కోపంతో నన్ను దూషించేది. పూజితాని అశ్రద్ధ చేసేది. ఎన్నిసార్లు చెప్పినా తనలోని తల్లి ప్రేమను చంపుకోలేకపోయింది. మాకు దూరమై వెళ్ళిపోయింది అని చెప్తుంటే రాఘవ కళ్ళ నుంచి కన్నీళ్లు రాలిపడ్డాయి. గద్గతమైన గొంతుతో చెప్తున్న రాఘవ మాటలకి ద్రవిస్తున్న కళ్ళతో తలెత్తి కన్నతల్లి ఫోటో వంక చూసింది ఆత్రిజ. తన కన్న తండ్రి అనుకుని రాఘవాన్ని చూస్తుంటే ఇన్నేళ్లు దర్పం నిండిన ఆమెలోని అభిజాత్యం మెల్లగా కరుగుతుంది. తడిచేరుతున్న కళ్ళతో రాఘవ ముఖంలోకి చూస్తూ డాడీ అని ఆప్యాయంగా పిలిచింది ఆత్రిజ. ఆమె నోటి వెంట ఆ పిలుపు వింటూనే సంతోషంగా కూతుర్ని చూసుకున్నాడు రాఘవ. ఎక్కడో కలిగిన కుటుంబంలో పెరిగిన తన కూతురు తనంత అయ్యి తన కళ్ళ ముందుకొచ్చి నాన్న అని పిలవటాన్ని ఊహించని వాడిలాగా అమిత ఆనందపడ్డాడు రాఘవ. వెంటనే 2 కళ్ళు తుడుచుకుంటూ, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దమ్మా. నిన్ను చూసి నువ్వు నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవని మనసు ఆపుకోలేక చెప్పేశాను అంటూ ఆనందంతో గుండెని తడుముకుంటూ ఉండిపోయాడు రాఘవ. ఆయన చెప్తున్న దాన్ని పట్టించుకోకుండా చూపుడు వేలుతో గాలిలో అటూ ఇటూ లెక్కలేసుకుంటూ ఏదో అనుకుందామా. తర్వాత అంటే పూజిత డాడీకి డాటరా, అంటే మా డాడీ కూతురా అని అడుగుతూ తాను అడిగిన విధానానికి తానే తడబడుతూ నవ్వింది ఆత్రిజ. రాఘవ కూడా నవ్వుతూ కళ్ళల్లోని చెమ్మ పోయేలాగా గట్టిగా తుడుచుకున్నాడు. పూజిత మీ డాడీ కూతురే అంటూ నవ్వాడు. ఎందుకో ఆత్రిజ మనస్సులో ఏదో హాయి నిండుతుంటే గుండెల నిండుగా గాలి పీల్చుకొని గాఢంగా వదిలిందామా. చిరునవ్వుతో రాఘవ వంక చూసి, డాడీకి ఈ నిజం తెలియకపోయినా పూజితాని డాడీ గుర్తుపట్టేశారు డాడీ అని రహస్యం చెప్తున్నట్లుగా అంది. ఆశ్చర్యపోతూ ఎలా అన్నట్లు ఆమె వంక చూశాడు రాఘవ. ఇంటికెళ్ళిన తర్వాత అచ్చం మమ్మీకి ఉన్నట్లే పూజిత కంటి మీద పుట్టిమచ్చ ఉంది, పోలికలు కూడా అలాగే ఉన్నాయి అంటూ మమ్మీ ఫోటోలన్నీ నా ముందు పడేశారు. వాటిల్లోని పుట్టుమచ్చని పూజిత కంటి మీద పుట్టిమచ్చని కంపేర్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది ఆత్రిజ. వింటున్న రాఘవ ఆమెను చెప్పిన విధానానికి నవ్వేశాడు. ఆత్రిజని కళ్ళ నిండుగా చూస్తూ ఉంటే ఉదయం నుంచి ఎంత ఓదార్చినా ఏడుస్తూనే ఉన్న పూజిత ముఖం గుర్తొచ్చింది రాఘవకి. ఆత్రిజని చూసి, నీ పెళ్లి ఆగిపోవటంలో పూజిత చేసిన తప్పేం లేదమ్మా అని మెల్లగా అన్నాడు రాఘవ.
పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి మనోజ్ గుర్తొచ్చి గంభీరంగా మారిపోయింది ఆత్రిజ ముఖం. సుందర రామరాజు గారు ఆత్రిజాలు వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ ఇక్కడికి రావటం దగ్గర నుంచి అతను చెప్పిన విషయాలన్నీ ఆత్రిజాకు చెప్పాడు రాఘవ. నమ్మసఖ్యం కానట్లుగా కళ్ళెంత చేసుకొని వినదామా. అంతా చెప్పి పూజిత తెలిసి ఏ తప్పు చేయకపోయినా ఇలా మాటలు పడాల్సి వస్తుందని బాధపడుతోందిరా. అది నీకు తోడబుట్టిందే అనుకో, ఆమె తప్పుని క్షమించమ్మా అని అర్థిస్తున్నట్లుగా అడిగాడు రాఘవ. చాచా, మీరు అలా అడగాల డాడీ, ఇందులో మా తప్పు ఉంది. మనోజ్ నన్ను రిజెక్ట్ చేయకూడదని ముందే ప్లాన్ వేసి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాం అని నిట్టూర్చింది ఆత్రిజ. ఏదో అర్థం కానట్లుగా చూస్తున్న రాఘవాని లీవ్ ఇట్ డాడీ, వేర్ ఇస్ పూజిత అని అటూ ఇటూ చూసింది ఆత్రిజ. స్నానం చేస్తుంది, వాళ్ళ పెదనాన్న మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నారు. ఇదిగో ఏడుస్తూ కూర్చుందిగా, కనీసం ఇప్పుడైనా వెళదామంటే స్నానానికి వెళ్ళింది అని రాఘవ చెబుతూ ఉండగానే పూజిత రెడీ అయ్యి ఆమె గదిలోంచి బయటకొచ్చింది. ఒక్క రంగు చూడీదారుతో తెల్లగా మెరిసిపోతూ దేవకన్యలాగా ఉంది పూజిత. హాల్లో తండ్రి ముందు కూర్చొని మాట్లాడుతున్న ఆత్రిజాను చూసి షాక్ అయిపోయి అక్కడే నుంచుండిపోయిందామా. పూజితాను చూస్తూనే హ్యాపీ బర్త్డే పూజిత అక్క అని 2 అంగల్లో పూజితాను చేరుకొని ఆమెని గట్టిగా హత్తుకుంది ఆత్రిజ. ఆమె చర్యకి బిత్తరపోతూ ఇది కలో నిజమో అని కంగారు పడిపోయింది పూజిత. ఆత్రిజ తల వెనక్కి తిప్పి డాడీ, అక్కే కదా అయ్యేది అంది. ఆ మాటలకి మరీ విస్తుపోయింది పూజిత. చెల్లిరా తల్లి అని రాఘవ నవ్వుతూ చెప్తూ ఉంటే నివ్వెరపోతూ తండ్రి వంక చూసిందామా. నేను అక్క అని పిలుస్తాను. హే, ఒకసారి కళ్ళు మూయి ప్లీజ్ ప్లీజ్ అంటూ పూజిత కనురెప్పల్ని తన చేత్తో మూసింది ఆత్రిజ. పూజిత తెల్లని కనురెప్పపై ఉన్న పుట్టిమచ్చను చూడగానే ఒక్క క్షణం ఆత్రిజ మనస్సుని ఏదో ఉద్వేగం పట్టి కుదిపేసింది. తనని ఎంతో ప్రేమతో పెంచిన తండ్రి రూపానికి ప్రతిరూపమైన పూజిత తన మనస్సుకి అత్యంత సన్నిహితంగా అనిపిస్తూ ఉంటే చటుక్కున పూజిత బుగ్గ మీద ముద్దు పెట్టింది ఆత్రిజ. అంతే, ఉలిక్కిపడి ఆత్రిజని దూరంగా నెట్టింది పూజిత. గజిబిజిగా తండ్రి వంక ఆత్రిజ వంక చూస్తూ ఏంటిదంతా అని అడిగింది. ఆత్రిజ పూజిత చేతిని పట్టుకొని గలగలా నవ్వుతూ అదంతా కారులో మాట్లాడుకుందాం, ముందు మా ఇంటికి వెళ్ళాలి, మీ డాడీ ఎదురు చూస్తూ ఉంటారు అంటూ ముందుకు నడిచింది. డాడీనా అంటూ అయోమయంగా తండ్రి వంక చూసింది పూజిత. అవన్నీ కారులో మాట్లాడుకుందాంలే డాడీ, ఇల్లు లాక్ చేసేసేయ్, వెళ్తూ దారిలో పెద్దంకులు వాళ్ళకి ఫోన్ చేద్దు గాని, కమాన్ హరియప్ అంటూ పూజిత చేయి పట్టుకొని తలుపు వైపుకు లాక్కెళ్ళిపోయింది ఆత్రిజ. సమయం సాయంత్రం 4 గంటలు కావస్తుంది. ఆ విల్లా మొత్తం అందంగా ఆకర్షణీయంగా అలంకరించబడి ఆహుతుల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది. అప్పటికే వచ్చిన కొందరు గెస్ట్లు ఆ ఇంటి డెకరేషన్ని గమనిస్తున్నారు. సుందరరామరాజు గారు మాత్రం ల్యాండ్లో అనిశ్చితంగా పచారులు చేస్తున్నారు. సెల్ ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడుతూ ఆత్రిజ కోసం ఎదురు చూస్తున్న ఆయన సరిగ్గా అప్పుడే ఆత్రిజ కారు లోపలికి వచ్చి ఆగటంతో గబగబా అటువైపు నడిచారు. కారులోంచి దిగుతున్న పూజితాని రాఘవాని చూసి బొమ్మలా ఉండిపోయారాయన. కారు లాక్ చేసి పూజిత చేతిని పట్టుకుని సుందరరామరాజు గారి దగ్గరకు తీసుకుని వచ్చింది ఆత్రిజ. ఆయన కళ్ళలోకి చూస్తూ డాడ్, మీ కూతురు, మీ కన్న కూతురు పూజిత అంటూ పూజిత వంక చూపించింది ఆత్రిజ. అప్పటికే పూజితకి రాఘవ అంతా చెప్పటంతో పూజిత ఉద్విగ్నంగా సుందరరామరాజు గారి వంక చూస్తూ చప్పున వంగి ఆయన కాళ్ళని తాకింది. లేమ్మా లే, నువ్వు చెప్తుంది నిజమా? ఎలా? నాకు పూజిత అని ఆశ్చర్యంగా అంటూ ఆత్రిజ వంక పూజిత వంక రాఘవ వంక మార్చి తలని తిప్పుతూ ఉద్వేగంగా అడిగాడు సుందరరామరాజు గారు. అవన్నీ నేను చెప్తాలే గాని ఇప్పుడు పూజక్క నేను కలిసి కేక్ కట్ చేస్తాం అని నవ్వుతూ తండ్రితో చెప్పింది ఆత్రిజ. ఆనందంతో ఆత్రిజ, అపనమ్మకంతో పూజిత, అయోమయంలో రాఘవ. ఆపుకోలేనంత కుతూహలంగా సుందరరామరాజు గారు. అందరూ ఇంట్లోకి నడిచారు. సమయం రాత్రి 7 గంటలు కావస్తుంది. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన గెస్టులందరికీ ధన్యవాదాలు తెలిపారు సుందరరామరాజు గారు. ఆయన ఆత్రిజను రమ్మంటూ ఆహ్వానించారు. కొన్ని క్షణాలకి ఆత్రిజ ఆమె పక్కనే కుందరం బొమ్మలా నడిచి వస్తున్న పూజితాని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు మనోజ్. అతని పక్కనే ఉన్న సుధీర్ పరిస్థితి అలాగే ఉంది. కేక్ కట్ చేయబోయే ముందు ఒక చిన్న విన్నపం అన్నారు సుందరరామరాజు గారు. తనకు రాఘవ తమ్ముడి వరస అని, తమ్ముడు కూతురైన పూజిత కూడా ఈరోజే పుట్టింది కాబట్టి వాళ్ళిద్దరూ ఇకపై పుట్టినరోజుల్ని కలిసే సెలబ్రేట్ చేసుకుంటారని మైక్లో చెప్పారు. ఆ మాటలకి అందరూ చప్పట్లు కొట్టారు. మనోజ్ మాత్రం సుధీర్ డిప్ప మీద కొట్టాడు.
ఆత్రిజ, పూజిత అక్క చెల్లెళ్ళని నాకెందుకు చెప్పలేదురా అంటూ. నాకు తెలియదురా బాబు అని మొత్తుకున్నాడు సుధీర్. కానీ అప్పుడే ఆత్రిజ పక్కన కనిపించిన అతని తల్లిదండ్రులు భాస్కర్రావు, భవానీని చూసి షాక్ అయ్యాడు సుధీర్. సరిగ్గా అప్పుడే రింగ్ అయిన తన సెల్ ఫోన్ పట్టుకొని గజిబిజి పడిపోతూ మనోజ్ నుంచి దూరంగా వెళ్ళాడు సుధీర్. ఆ ఫోన్ తనూషా నుంచి అని అర్థం కాగానే ఈ గజిబిజిని మర్చిపోయాడు అతను. ఆత్రిజ ఇచ్చిన చాకును తీసుకుంది పూజిత. ఆమెకి ఇదంతా ఓ కల్లా ఉంది. సిగ్గుగా తలెత్తి చూసిందామా కేకుకి అవతల అందరిలోకి ముందు నుంచున్న మనోజ్ని చూడగానే ఆమె కళ్ళు చిరుసిగ్గుతో నేల మీదకి వాలిపోయాయి. అది చూసి మనోజ్కి భూమి గిర్రును తిరుగుతూ ఉన్నట్లుగా అనిపించింది. పొద్దున్న తన చెంప చెల్లుమనిపించి ఇప్పుడు సిగ్గుపడుతున్న పూజితాన్ని చూస్తుంటే ఇది ఖచ్చితంగా కలే అనిపించింది మనోజ్కి. అసలు విషయం ఏంటో రాఘవాన్ని అడుగుదామని ఆయన్ని పక్కకి పిలుస్తూ ఉంటే ఆయన క్షణం తీరికలేని వాళ్ళలాగా హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నాడు. ముందు వరుసలో ఉన్న శంకర్, అశ్వినీలు కూడా పూజిత వంక, ఆత్రిజ వంక విచిత్రంగా చూస్తున్నారు. ఇలా కొవ్వొత్తులు ఆర్పి కేకులు కొయ్యటం నచ్చని బామ్మ కర్పూర కళాదేవి ఈ తతంగమంతా ఎప్పుడు ముగుస్తుందా అన్నట్లుగా విసుగ్గా చూస్తుంది. వచ్చిన వాళ్లలో కొందరు పూజిత, ఆత్రిజలకి బొకేలు, పూలదండలు, గిఫ్ట్లు ఇస్తున్నారు. వాటిని చిరునవ్వుతో తీసుకొని వాళ్ల చేత అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇద్దరు. ఇదంతా నమ్మలేని వాడిలాగా ఇంకా గుడ్లపగిని చూస్తూనే ఉన్నాడు మనోజ్. ఆహుతులు ఒక్కొక్కరిగా విందు భోజనం వైపు నడుస్తున్నారు. ల్యాన్ కొంచెం కొంచెంగా ఖాళీ అవుతుంది. విరబోసిన జుట్టు, ఫంకల మీద నుంచి కళ్ళకి అడ్డం పడుతున్న అక్షంతల పూరేకుల్ని పక్కకు చెతరగొడుతూ పూజిత చేతిని పట్టుకొని మనోజ్ వైపుకు వచ్చింది ఆత్రిజ. మనోజ్ని చూస్తున్న పూజిత బుగ్గలు సిగ్గుతో జివ్వుమన్నాయి. మనోజ్ని సమీపించి అతని మీదకు వంగుతూ, ఏం బావగారు, నన్ను చేసుకుంటారా, మా అక్కని చేసుకుంటారా, లేకపోతే మేమిద్దరం మీకు తాళి కట్టేయమా అని అడుగుతూ ఫక్కుమని నవ్వింది ఆత్రిజ. ఆమె మాటలకి ఆత్రిజ భుజం మీద గట్టిగా చరిచింది పూజిత. ఇంకా అయోమయ అవస్థలోనే ఉన్న మనోజ్ బుర్ర గోక్కుంటూ ఎదురుగా నుంచోనున్న పూజిత ముఖంలోకి చూశాడు. ఆమె వెనక నుంచున్న ఆత్రిజ, ఏంటి మా అక్కనలా చూస్తున్నారు, బాబోయ్ ఇక్కడ మాత్రం ముద్దు పెట్టేయమాకండి, చూసేవాళ్ళకి బాగోదు, ఆత్రం పెళ్లి కొడుకు పెళ్లి చుట్టానికి వచ్చిన పిల్లని ముద్దు పెట్టేసుకున్నాడు అనుకుంటారు అని అంటూనే పూజిత నుంచి తప్పించుకోవటానికి అన్నట్లుగా తూనీగలాగా ల్యాన్లోకి పరిగెత్తింది. ఊహించని ఆ మాటలకి ఆదురుదాగా పూజిత వంక చూశాడు మనోజ్. అబ్బా, ఈ విషయం అనవసరంగా ఆత్రిజాకి చెప్పాను అనుకుంటూ నాలిక ఖర్చుకుంది పూజిత. వాళ్ళకి పక్కగా ఉన్న శంకర్, అశ్వినీలు ఉలిక్కిపడి వాళ్ళిద్దరినీ చూశారు. ఆ మాటలన్నది ఆత్రిజ అని గ్రహించంగానే ఏదో అర్థమైనట్లుగా వారిద్దరి పెదవులపై చిరునవ్వులు విరిశాయి. దూరంగా ల్యాన్లో అటు ఇటు తిరుగుతూ సెల్ ఫోన్లో మాట్లాడుతున్న సుధీర్ ఆనందంగా ఐ లవ్ యూ తను అని అరుస్తున్నాడు. పూజితాన్ని చూస్తున్న మనోజ్ ఆత్రంగా ఆమె నడుము చుట్టూ చేయేసి దగ్గరకు లాక్కొని, హమ్మయ్య అందరికీ చెప్పేసినట్టే, ఇక మా బామ్మ ఒకటే మిగిలింది అంటూ బామ్మ ఎక్కడుందా అని అనుకుంటూ అటు ఇటు చూశాడు. సుందర రామరాజు గారి పక్కన కూర్చొని ఏదో మాట్లాడుతూ అతన్ని సీరియస్గా చూస్తుంది బామ్మ కర్పూర కళాదేవి. ఆవిడ్ని చూడగానే గతుక్కుమని పూజిత నడుము మీద నుంచి చేయి తీశాడు మనోజ్. మనోజ్ కంగారుని చూసి హాయిగా నవ్వింది పూజిత. ఇదేనండి ఈ ఆత్రం పెళ్ళికొడుకు కథా కమామిషు. మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు.